జస్ట్ ఇమాజిన్ నువ్వు ఒక 10-15 ఇయర్స్ కష్టపడి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు, కొన్ని సేవింగ్స్ చేసినావు, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నావు, నీ లైఫ్ లోకి ఒక వైఫ్ వచ్చింది, ఒక 1-2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నీ మీద ఒక ఫేక్ కేస్ వేసి నువ్వు సంపాదించిన దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ లో 50% నాకు కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆమెకు అడిగింది ఇవ్వడం తప్ప. ఎందుకంటే ఈ ఇష్యూ కామన్ మ్యాన్ నుంచి బిలియనీర్స్ దాకా అందరూ ఫేస్ చేసినారు. అమెజాన్ చైర్మన్ జెఫ్ బెజోస్ ని తీసుకోండి. 2019 లో డివోర్స్ అయింది అండ్ he paid $38 billion in alimony. కంపెనీలో పర్సంటేజ్ కూడా ఇచ్చినాడు. సారీ, ఇవ్వాల్సి వచ్చింది. మిస్టర్ గౌతమ్ సింఘానియా, he is the chairman of Raymond Company. His wife demanded 75% of his company. That is more than $1.4 billion. డివోర్స్ పేరు మీద ఏం కష్టపడకుండా 75% తీసుకపోతే అసలు న్యాయం ఎలా అవుతుంది? వీళ్ళందరి దగ్గర డబ్బులునే ఏదో ఒకటి చేస్తారు. ఒకవేళ నువ్వే ఇలాంటి ప్రాబ్లం ఉంటే నువ్వు ఎలా డీల్ చేస్తావు? That's why I call it as a new startup business in India.